ఎందుకు? వీడియోస్ అలా కొట్టు మరి చిన్న చెయ్యరా ఫోన్ సాగు కొడుతున్నావు. చెయ్యరా మీ ఫ్రెండ్స్ వీడియో అందుకు చేస్తలే సార్ రింగ్ అవుతుంది మన తర్వాత స్విచ్ ఆఫ్ మళ్ళీ ఇష్టమైన వీడియో వచ్చినాక వీడియో చేద్దామని వస్తాను నేను. ఇప్పుడు నుంచి మనీష్ వీడియోస్ వాళ్ళకి రాదు పని చెప్పినట్టు ఏదో ఫోర్స్ చేసి చేయమన్నట్టుంది ఇది. లేకపోతే అన్నా మళ్ళా నీకు చెప్పాను భయం ఉన్నట్టు యాక్షన్ చేసినావు. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు గైస్? మేమైతే చాలా బాగున్నాం. ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల గ్యాప్ అయితే వచ్చింది. మా తమ్ముడు అయితే ఇంకా బిజీ స్కెడ్యూల్ నుంచి బయటకు అయితే రాలేదంట. ఇప్పుడు ఫోన్ చేసినా వస్తా అని చెప్పి అన్నారు. ఎన్ని డేస్ గణేష్ ఫెస్టివల్ కదా, సో షెడ్ లోనే ఉండిపోయిండు. వీడియోస్ చేద్దామన్నా అని ఇంట్రెస్ట్ అయితే చూపిలేదు. సో నాకు కోపం వచ్చింది. వాడికి ఫోన్ చేసి అయితే చెప్పినా ఎప్పుడు వస్తావు వీడియోస్ ఎప్పుడు చేద్దాం అని చెప్పినా. వాడు ఎన్ని డేస్ రెస్పాండ్ అవ్వలేదు. ఈ రోజే రెస్పాండ్ అయ్యిండు. నేను సీరియస్ అయ్యి వీడియోస్ వద్దు ఏమొద్దు అని అయితే చెప్పిన. సో వాడు వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తా. అసలు వాడు ఏమనుకుంటున్నాడు, వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాడా వద్దు అనుకుంటున్నాడా దాని గురించి అయితే క్లారిటీ అయితే ఇచ్చేస్తాము ఈ రోజు. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చింది సార్. నమస్తే సార్. కెమెరా పెట్టిన గురించి మాట్లాడనికే పెట్టినా కానీ ఏం మాట్లాడనికే ఏం లేవు నీతోని. నువ్వు వద్దిగా వీడియోస్ అలా కొట్టు. ఎందుకక్క నువ్వు రెస్పాన్స్ ఇవ్వవు. ఫోన్ నేనే చేసుకోవాలి. నీకు ఇంట్రెస్ట్ ఉన్నది కదా చేయాలని. నీకేం చెప్పినాక అప్పుడే చెప్పిన అక్క ఒక 20 days ఆడక అని చెప్పినా నేను. 20 days అయిపోయింది కదా మళ్ళా గణేష్ ఫెస్టివల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొన్నటి వరకు 20 days కాలేదా? 20 days ఆడక నేను బిజీ ఉన్నాక వేరే బిజీ ఉన్నది. వేరే బిజీ అంటే ఏం బిజీ? ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాలి కదా. నీ అంతా నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఫోన్ చేస్తే కట్ చేస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కానీ వద్దు మరి నువ్వైతే వద్దు. నేను అక్కకు కూడా చెప్పిన వద్దని చెప్పి నువ్వు అసలు నేనే ఫోన్ చేసుకోవాలి నేనే చేయాలి. కనీసం ఒక్కసారి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం ఇదేద్దాం ఆడేద్దాం ఏం ఉండదు అసలుకి. పడుకున్నామా తెల్లారిందా అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. నేనే ఫోన్ చేస్తే మళ్ళా ఫోన్ చేసినాక కూడా స్విచ్ ఆఫ్ చేశాడు. అక్క ఫోన్ చేస్తుంది అని చెప్పి. కానీ నీకు ఏం చెప్పినాక 20 days ఆగాక చేయటమాక అని చెప్పినాక చెప్పినావురా. చెప్పినప్పుడు 20 days అయిపోయినప్పుడు నేను ఫోన్ చేసినా లేదా? సరే ఈ డేస్ గణేష్ ఫెస్టివల్ నేను రానంటే సరే వదిలేసిన. నిమజ్జనం ఎన్ని డేస్ కి వేసి 9 days కి వేసి 9 days అయిపోయింది. సరే 10th day ఓకే లీవ్ వదిలేద్దాం. డాన్స్ చేసి అది చేసి ఇది చేసి అలసిపోయి ఉంటాం వదిలేసిన. 11th రోజు ఏమైంది? సరే 11th రోజు కూడా రెస్ట్ ఇచ్చిన ఫోన్ అని వదిలేసిన. 12th రోజు ఏమైంది? ఇప్పుడు నిమజ్జనం అయిపోయి కూడా 2 weeks ఏమో అవుతుంది. 2 వారాలు అయిపోయింది. మొన్న నిన్న కాక మొన్న చేసినావా? నవ్వద్దు మని సీరియస్ గా మాట్లాడు. అరే ఇంట్రెస్ట్ ఉంటేనే నేను తీసుకుంటామని లేకపోతే వద్దు. నువ్వు అసలు చేద్దాం అక్క కొన్ని రోజుల టైం ఇవ్వు. నీకు రేపటికి వస్తా చెప్తున్నా. రేపటి చేద్దాము. ఫోన్ చేస్తున్నావు ఫోన్ సాగు కొడుతున్నావు. బయట నా ఫోన్ లో ఎట్లా లేపాక బయట ఉన్నప్పుడు ఎప్పుడు 10 దగ్గర లేపి మాట్లాడాలి. ఓకే నేను చెప్పినా నీకు అక్కడ కొన్ని రోజులు అదే వాడు బిజీ ఉన్నాడు అనుకున్నాను. ఫోన్ కంటిన్యూ చేస్తున్నాను. నేను చెప్పిన అక్క మళ్ళీ నాకు మాట్లాడాక పొద్దున ఫోన్ చేసినావు. పొద్దున ఎంత సీరియస్ అయినావు? ఏం ఉడుతున్నా పిచ్చాట పిచ్చిలేసి చక్క స్నానం వేసుకొని వచ్చేసి కోపంలో ముక్కు మీద అవునాక నువ్వేమన్నా పొద్దున వీడియోలు వద్దు ఏం వద్దురా నువ్వు ఇష్టం ఉన్నప్పుడు వస్తున్నావు ఇష్టం ఉన్నప్పుడు వీడియో పిచ్చి లేసి ఎప్పుడు రాలేనాక అయిపో వీడియో కంటిన్యూ వచ్చినాయి. మన వినాయక చవితి నుంచి వస్తున్నాను. ఇప్పుడు రాలేను నేను వినాయక చవితి అని చెప్పి నీతో ఏం మాట్లాడతలే. వినాయక చవితి అయిపోయినప్పటి నుంచి ఏం చేసినా అని చెప్పి మాట్లాడుతున్నా. నిమజ్జనం అయిపోయినాక ఏం చేసినావు? అరే సరే లేక రేపటి చేద్దాం ఏమంటే రేపు నుంచి చేద్దాం అందుకనే రేపటి చేద్దాము. దానికి దీనికి వీడియోలు ఆపేద్దాము. ఇష్టం ఉన్నప్పుడు వస్తున్నావు సీరియస్ గా మాట్లాడినా కాబట్టి నువ్వు వచ్చినావు. అక్కడ నేను దీనికి ముందు 2 సార్లు ఫోన్ వీడియోలు చేద్దాం స్టార్టింగ్ అప్పుడు దీని రాక ముందు ఎప్పుడు వినాయక చవితి కన్నా అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నేను రానన్నా. అదే ఇంకా 5 days అయితే వినాయక చవితి అంటే అప్పుడు ఫోన్ చేసిన. అప్పుడు ఎగ్జామ్స్ ఉంటే నేను రాలే. అప్పుడైతే ఫోన్ నేనే చేస్తుండే. అక్క వీడియో చేద్దాం అక్క రావాలా వద్దా అని చెప్పి నేనే ఫోన్ చేస్తుండే.
నువ్వు ఇప్పుడు మొదటి ఏమైంది ఫోన్ మళ్ళా? చేసి అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు ఇంట్రెస్ట్ దొప్పింది, ఇప్పుడు ఏమైంది మళ్ళా? అరే సరే లేక ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం రేపటి నుంచి ఏమొద్దు వస్తాను, నాకు, వీడియోలు నీకు చేద్దాము. ఇంట్రెస్ట్ లేదని అరే చెప్పు. నీకు వీడియోలు వద్దా ఇంట్రెస్ట్ డౌట్ చెప్తే ఎందుకు తాగుతావు? ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నదనే తీసుకుంటారు, ఇంట్రెస్ట్ లేని ఎవరు తీసుకోరు. అరే ఇష్టం అట్లా వస్తాను తమ్మి, చేసుకుంటా, నీవు ఉంటే ఏమన్నది? కాల్స్ కి రెస్పాండ్ అవ్వకుండా ఉంటే ఎవరు తీసుకుంటారు? కానీ నేను చెప్పినాక నీకు కొన్ని రోజులు టైం సరే ఏమనొద్దు, ఏమనొద్దు, బిజీ ఉన్నాడు ఏమనొద్దు, మళ్ళీ ఫీల్ అవుతాడు అని మన చెప్పి ఛానల్ లో ఏం వీడియోలు పడాయి కాబట్టి కొన్ని షార్ట్ వీడియో తీసుకోక కొన్ని రోజులు నేను రాను వీడియోలకి. నీతో అయితే కొన్ని కంటెంట్ వేరే అక్కను ఇద్దరు కలిసి చేసుకోండి కూడా చెప్పినా లేదా? చెప్పినా దానికి ఇప్పుడు ఫోన్ అది చేస్తూనే చేయనీకి ఉన్నా నాకు, వస్తుందా? ఫోన్ చేస్తూనే ఉన్నా నాకు. దాని వీడియోలు చేయు, నువ్వు ఇష్టం ఉంటే రా, లేకపోతే వద్దు, వీడియోలతో అవసరం లేదు అట్లా నాకు సరే అట్లానే చేస్తుంది. సరే కొన్ని డేస్ నేనే ఏదో అది ఇది వీడియోలు చేసుకున్నాం. నాకు అప్పటికి వస్తానక్క కొన్ని రోజులు ఆగక్క అని చెప్పినా నేను. దానికి చెప్పినాక నీకు ఎవరు అడుగుతలేరా మీ ఫ్రెండ్స్ వీడియోలు ఎందుకు చేస్తలేరా? అడుగుతున్నారు, నేను చెప్పినా వాళ్ళకి ఏమని కొన్ని రోజులు ఆగోని వస్తాయి వీడియో అంతే అని చెప్తున్నాను. మా వాళ్ళు ఎన్ని రోజులు అడుగుతున్నారు ఆగమని చెప్పు. చెప్పు, ఇవాళ పని ఉన్నప్పుడు ఏం చేయలేము మాకు. ఇది కూడా ఒక పనే, ఇది కూడా ఒక పనే. పని యొక్క పని అంటే పని కాదంటే కదా, నేను చేద్దాము పని ఉంది నాకు కొంచెం బయట నాకు కూర్చున్నా కొంచెం నేను. ఫోన్ చేసి ఇట్లా చెప్పాలి, అక్క నేను ఇట్లున్నా ఇట్లున్నా అడున్నా ఇడున్నా నాకు ఇట్లా పని ఉంది, రేపు వస్తా ఎల్లుండి వస్తా అని చెప్పి చెప్పాలి. ఫస్ట్ ఫోన్ చేసినామా 2 సార్లు రింగ్ అవుతుంది, మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్, మళ్ళీ తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నా ఫోన్ చెప్పాలి ఎప్పుడు స్విచ్ ఆఫ్ కాలేదు. ఒక 2 సార్లు ఏమో మొన్న స్విచ్ ఆఫ్ 2 సార్లు నా ఫోన్ అసలు స్విచ్ ఆఫ్ చేసుకోండి, నాకేమవుతుంది నేను స్విచ్ ఆఫ్ చేసి. చేసిందే 3 సార్లు నీకు ఫోన్, ఇంకొకేం చేయను కూడా చేయలేదు నేను. ఆ రోజు బయట ఉన్నా అని చెప్పినప్పుడు దాని తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చేసిన. అరే వీడియో అది కూడా చేద్దామా నిమజ్జనం అసలు గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత 3 days కి ఫోన్ చేసిన. అసలు నువ్వు ఏమనుకోలేదు, బిజీ కొన్ని రోజులు నేను చేద్దాం అట్లా అనుకుంటాను. ఏం వాడు busy డైరెక్ట్ ఉన్నావు? వద్దు అంటున్నాను, వాడు వద్దు వీడియోలో వద్దు, నువ్వు ఇష్టం అప్పుడు వస్తున్నా పోతున్నావు అంటే నేను ఇష్టమైన వీడియో వచ్చినాక వీడియోలు చేద్దామని వస్తాను, నేను వీడియోలు చేస్తున్నాను పోతున్నాను. నువ్వు దానికి ఇంత సీరియస్ అయిపోతున్నా, పొద్దున పండుకున్నా మస్తు ఫోన్లు చేస్తున్నావు, దానికి నువ్వు ఫోన్లు చేసి సాగు కొడుతున్నాను నాకు పొద్దున నుంచి. నాకు అదే పిచ్చి వేసింది. అందుకే ఈరోజు నాకు ఫోన్ చేసినా కాబట్టి వచ్చినావు నువ్వు, లేకపోతే అవునా ఫోన్ ఎందుకు చేసిన అంటున్నా నేను. ఎందుకు చేసినా నువ్వు అరే వద్దు, నేను ఏం నీకు చెప్పినాక ఇంట్రెస్ట్ లేదు నేను అందుకే మళ్ళా చేసినా. మొన్ననే చెప్పిన మండే నుంచి వస్తున్నాక మండే నుంచి చేద్దామా అని చెప్పిన. అరే నీకు ఉన్నప్పుడు నాకు ఉండాలి కదరా, నీకు ఉన్నప్పుడు నాకు ఉండాలి కదా. మొన్న సండే ఫోన్ చేసిన ఖాళీ ఉంటారేమో అని చెప్పి, సండే కూడా బిజీ ఉంటావు నువ్వు. హీరో అయిపోయింది ఈయన. అరే పని ఉందని చెప్పి రాక లేకపోతే వస్తున్నా నేను. మనీష్ ఫ్రెండ్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి వీనైతే మస్తు తిప్పుకోండి మీరు. ఏం ఇచ్చుకోనా అసలు తప్పంతా వీడే అసలు చక్కగా వీడియోస్ చేయడానికి. ఇన్ని రోజులు గణేష్ ఫెస్టివల్ అని చెప్పి ఆనే తిరిగిండు, చెట్ల తిరుగుడు అవి ఇవి చేసిండు, బయట తిరుగుడు. ఇప్పుడు వద్దని చెప్పి అనుకుంటున్నాను నేను వీళ్ళైతే. ఇప్పటి నుంచి మనీష్ వీడియోస్ లకి రాదు. దీనికి వద్దంటే ఎందుకు వద్దంటే దీనికి వద్దంటారు నాకు, నువ్వు దీనికి సరే నేను చెప్తున్నా, రేపు నుంచి వస్తున్నాక రేపు నుంచి కంటిన్యూ ఎట్లుంది తెలుసా, నేను నీకు ఏదో పని చెప్పినట్టు ఏదో ఫోర్స్ చేసి చేయమన్నట్టుంది ఇది. సరే రేపు పూర్తి నేనే పొద్దున వస్తా, నేనే వచ్చినాక వీడియో చేద్దాము. ఇగో మనీ ఇప్పుడు నుంచి అయితే నిజం నీకు లాస్ట్ అంటే ముందు కూడా ఒకసారి ఇచ్చిన, కానీ అప్పుడు కెమెరా పెట్టలే. ఇప్పుడు కెమెరా పెట్టి చెప్తున్నా, ఎందుకంటే కెమెరా పెడతానన్న భయంతో వచ్చి వీడియో చేస్తాడన్న ఇంటెన్షన్ తో నేనైతే చెప్తున్నాను. గైస్ మీకు కూడా చెప్తున్నాను, ఇప్పటి నుంచి మనీ కంటిన్యూస్ గా వీడియోస్ కి రాకపోతే మళ్ళీ క్లారిటీ వీడియో అయితే కొడతా నేను, వీడు వీడియోస్ చేయడు అని చెప్పి. ఇదే నీకు ఇచ్చే లాస్ట్ ఛాన్స్. సరే వస్తానాక నేను ముందు చెప్తున్నా, నీకు వస్తానాక ఇప్పుడు నుంచి నాకు కాల్స్ ఇగ్నోర్ చేసినా, నాకు ఏం రెస్పాండ్ అవ్వకున్నా నేను నీకు ఫోన్ చేయను. నువ్వు ఇంటికి వచ్చినా, ఎవరిని అడిగినా, ఎవరిని బతికినా నేనైతే తీసుకోండి. మీ మమ్మీ వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పేసాను. వస్తానా చెప్తున్నాక వస్తా అంటే నాకు ఈరోజు పని ఉంది, నాకు రెస్పాన్స్ ఇవ్వాలా. నేను ఫోన్ చేసినప్పుడు సరే నువ్వు బయట ఉన్నావు, నేను ఇట్లా బయట ఉన్నా అని చెప్తే ఉప్పుకు ఫోన్ చేస్తాను. ఎన్నిసార్లు లైన్ అంత 30 ఫోన్ చేస్తావు, లైన్ చేస్తూనే ఉంటావు, చేస్తూనే ఉంటావు. అలా చేయకపోతే బిజీ ఉండడం అనుకో. బిజీ ఉండడం అనుకో, లేకపోతే చేస్తూనే ఉంటావు. లేకపోతే తిడతావు ఒక భయం, మళ్ళీ అంత భయం ఉంటే నువ్వు ఇట్లా ఉండకపోతే సర్లేక రేపు చేద్దాం లేక వస్తా రేపు వచ్చి. ఏమో నీకే వాళ్ళు ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. నేను మళ్ళా నీకు చెప్పాను, ఎన్ని రోజులు అంటే ఇట్లా ఇచ్చినాను, కానీ ఇప్పుడు నుంచి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం నేను తీసుకొని అవసరం కూడా నేను ఇట్లా మళ్ళీ చెప్పాను నీకు. ఇక సరేలేక చేద్దాం రేపు వస్తా. డైరెక్ట్ గా నువ్వే థింక్ చేసుకొని చెప్పు. మళ్ళీ తర్వాత రాకుండా మళ్ళీ ఇట్లానే ఒక 2-3 రోజులు వచ్చి కంటిన్యూస్ గా మళ్ళీ తర్వాత నాతోనే ఫోన్ చేపించుకున్నా అంటే అసలు మంచిగా ఉండదు.
నేనేం ఫోన్ చేపించుకోరాక నువ్వే ఫోన్ చేస్తావు ఊకే లేకపోతే లిఫ్ట్ చేయకపోతే చేస్తూనే ఉంటావు నాకు అదే పక్క కోపం వస్తుందా ఆ లిఫ్ట్ చేస్తా మళ్ళీ ఎడగిడతావు నాకు ఒక భయం మళ్ళీ అందుకని నేను ఫోన్ లిఫ్ట్ చేయండి అందుకనే మెసేజ్ చేస్తాను నీకు అంత భయం ఉన్నా నాకు ఇంటికన్నా వచ్చి చెప్తుంటివి కదా ఫోన్ లిఫ్ట్ చేస్తుంటివి చెప్తున్నా కదా అందుకని అంత బిజీ ఉన్నాను నువ్వు భయం ఉన్నట్టు యాక్షన్ చేసినావు రేపు చేద్దాం లేక నువ్వు దానికి వీడియోలు వద్దా అంటున్నావు మరి నాకు పొద్దున మస్తు ఇప్పుడు కోపం సపోజ్ వచ్చింది అసలు. నువ్వే ఒక టీం పెట్టినావు అంటే టీం కాదు నువ్వే యూట్యూబ్ ఛానల్ పెట్టినావు నేను నువ్వు కలిసి చేద్దామని చెప్పి అనుకుంటున్నావు నేను రాకుండా నీకు కాల్ చేయకుండా నీ కాల్స్ కి ఆన్సర్ చేయకుండా ఏం చేయకుండా ఉంటే నీకు ఎంత కోపం వస్తుంది వస్తారా అలా సరేలే ఇప్పుడు మరి అవన్నీ అదే వచ్చేసాక intention తో నీకు ఫోన్ అవన్నీ చేసినా వచ్చేసాక రేపటి నుంచి వస్తా చేద్దాం వీడియోస్ కంటిన్యూ చేద్దామని చెప్తున్నా రేపటి నుంచి చేద్దాం నువ్వేమన్నా గాయస్ రేపటి నుంచి కూడా వీడియోస్ వస్తాయి శ్రావంత్ అఫీషియల్ ఛానల్ లా షార్ట్ వీడియోస్ కూడా వస్తాయి ఫుల్ వీడియోస్ వస్తాయి రేపటి నుంచి అన్ని రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయి చాలా నువ్వు ఏమైనా చెప్తే వాళ్ళకి చెప్పేసి చెప్పక్క రేపటి నుంచి వస్తాయి గాయస్ వీడియోస్ సో గైస్ మనీష్కి నేను ఇదే లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను ఇప్పటి నుంచి వాడు ఒకవేళ వీడియోస్ కి రాకుండా నా కాల్స్ ఇగ్నోర్ చేసినా నాకు మెసేజ్ చేయకుండా నేనైతే వాడిని తీసేసిన వీని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే నేను ఏం చేయలేను ఎందుకంటే వీని ఫాల్ట్ ఉంది కాబట్టి నేను ఏం చేయలేను మీకు ఇంకా కంటెంట్ ఏమేమి కావాలో మీరు కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయండి గైస్ మీరు ఇంకా సపోర్ట్ చేస్తారు అని చెప్పి అయితే అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇప్పటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో డైలీ వీడియోస్ అయితే తీస్తాము అండ్ డైలీ బ్లాగ్స్ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను సో ఇన్ని డేస్ నేను బిజీ ఉండడంతో కొంచెం వీడు బిజీ ఉండడంతో వీడు ఇగ్నోర్ చేయడం వల్ల వీడియోస్ అయితే చేయలే ఇప్పటి నుంచి డైలీ అయితే వస్తాయి డైలీ కాకుండా ఆల్టర్నేట్ డేస్ అయినా వస్తాయి మా వీడియోస్ సో మీరు సపోర్ట్ చేస్తారు అని చెప్పి అనుకుంటున్నాను వీటి వల్లనే ఇన్ని డేస్ వీడియోస్ నా వల్ల కాదు నీ వీడియో దీని ఫ్రెండ్స్ అయితే పక్కా కమెంట్ చేయండి guys.